ఒరేయ్ ఏం తెచ్చారా? ఇదిగో చింతకాయలు, ఇదిగో జాంకాయలు, ఇదిగో మామిడికాయలు. వీటికి ఇంకా టైం ఉందిరా. ఇదిగో ఉప్పు కారం. అది సరేగానక్క. నువ్వేం తెచ్చావు? కత్తి ఇటివు. ఏంట్రా విషయాలు? మరి మీ ఇంట్లో నీ నెత్తి మీద కాపురం పెట్టాడంటున్నావు కదా, ఏమన్నా కలిపావా? లొంగేలా లేడ్రా. కండలు గిండలు మాత్రం గంగిరెద్దులా పెంచాడు కానీ వాడొట్టి బెదురుగొడ్డు. దొంగ తిరుగుడొద్దు, వాడిని భావం చేయాలనుందా? మరి అంతే కదరా. అలాగా అయితే ఇందా నీకోసం నేను తెచ్చాను ఒక అద్భుతమైన మందు. ఏం మందు? వశీకరణ మందు. అక్క, కరణం గారింట్లో కొట్టుకొచ్చా. ఈ దండలో కలిపి 2 ముద్దలు బావకు పెట్టావనుకో, బావ నీకు 20 ముద్దులు పెడతాడు. వా, ఇలా పట్టుకో, ఇలా ఇవ్వు. ఈ దెబ్బతో మా ప్రేమ లైలా మజ్ను, దేవదాసు పార్వతి, రోమియో జూలియట్, సలీం అనార్కలి. ఏడ్చినట్టుంది. అన్నీ ఏడుపు కొట్టు ప్రేమ కథలే. మీది సరికొత్త ప్రేమ కథ కావాలి. రాణి రామకృష్ణ, కొంచెం నాన్ సెన్సు, కొంచెం న్యూ సెన్సు కలిపి మంచి రొమాంటిక్ స్టోరీ కావాలి. సరే దీవించండి. శీఘ్రమే కక్కు ప్రాప్తిరస్తు. అదేం దీవించడవరా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నారు కదా. నిజమే, దానికే ట్రై చేస్తా. ఫాలో మీ. ఏంటి రాణిగారు రాజమార్గంలో రాకుండా దొడ్డిదారిన దొంగదారిన వచ్చారు? అదే 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 అదేం లేదు. మీరు మగాడి ఉండి ఆడవాళ్ళ కన్నా అద్భుతంగా వండుతారని మా ఫ్రెండ్స్ కి చెప్తున్నా. ఏరా? అవును బావా. ఒట్టి వాసన చూస్తే ఏం లాభం? 2 నిమిషాల్లో అదిరిపోయి ఎగ్ బిర్యానీ చేసి పెడతాను. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి. వెళ్ళండి. అద్దరు కొట్టేశావు బాస్. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నిన్ను కట్టుకుంటే కడుపు నిండా పెడతాం. ఏంటి గడ్డ? చూడేవో రాణి, మీరిప్పుడు తిన్న దాంట్లో మీరే తెచ్చిన వశీకరణ మందు కలిపాను. ఆ ఏంట్రా ఇది? పదండి ముందు. బాసు రా బాసు. రమ్మంటుంటే. ఏంటిది ఇంత రాత్రి వేళ? నువ్వు వండిందంతా మాకే పెట్టేశావుగా. నువ్వేమీ తినలేదు. ఒక్క పూట తినకపోతే మరేం పర్వాలేదు. పెద్ద గొప్పేలే. రా బాసు, నీకోసం పెరుగన్నం తీసుకొచ్చాను. రా. నిజంగా నాకు ఆకలేదు. ఆకలేదా? కోపమా? లేదంటే అన్నంలో ఏమైనా కలుపుకొచ్చాను అనుమానమా? చచ్చా, అలాంటిదేం లేదు. మరి నీకేదిష్టమో చెప్పు, అదే తీసుకొస్తాను. చెప్పు బాసు, నీకేదిష్టమో అదే ఎంత కష్టమైనా తీసుకొస్తాను. ఏమిటి నవ్వులాటగా ఉందా? ఇదిగో రాణి, నువ్వు వెళ్ళిపో. నువ్వు తినందే నేను వెళ్ళను. చూడు రాణి, నేను ఇక్కడ అద్దెకుంటున్నాను. నువ్వు ఓనర్ గారి కూతురువి. అంతకన్నా మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టుకో. వెళ్ళిపో. ఎవరైనా చూస్తే బాగుండదు. నీకు ఆకలేస్తుందని అన్నం తీసుకొస్తే నన్ను వెళ్ళిపోమంటావా? అయితే నేను వారం రోజులు అన్నం మానేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా రా. చూడు, నిన్ను చూసుకో, నన్ను చూసుకో. నువ్వు నా కంటికి ఎలా కనిపిస్తున్నావు తెలుసా? ఎలా? చంటి పిల్లల. ఏమిటి?
నేను చంటి పిల్లలా కనిపిస్తున్నానా? నా కళ్ళు చూడు, నా ముక్కు చూడు, నా పెదాలు చూడు, టోటల్ నా ఫేస్ చూడు. నా వయసు ఎంతో తెలుసా? హాట్ 16.